అస్సలం అయికం, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మళ్ళీ మా మేడం తీసుకుని అయితే రియాద్ పార్క్ అయితే వచ్చేసిన. గేట్ నెంబర్ 2 దగ్గర అయితే డ్రాప్ చేసిన. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 2లో అయితే ఉంది. ఎగ్జిట్ నెంబర్ 2 తీసుకున్న తర్వాత అయితే వచ్చేస్తుంది గేట్ నెంబర్ 2. ఇది మేడం అయితే గేట్ నెంబర్ 3లో డ్రాప్ చేసిన. ఇక్కడైతే పార్కింగ్ అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం, ఏమైనా తినేందుకు దొరుకుతుందేమో. అయితే కలిసిండు మనకు, లోపలికి అయితే పోతున్నాం. और क्या हाल है भाई? कहाँ से हो? इंडिया। इंडिया में कहाँ? मुजफ्फरनगर। मुजफ्फरनगर यूपी। और सब ठीक है? नहीं, तेलंगाना हैदराबाद। हाँ, जा रहा हूँ कुछ अंदर जाओ। और सब ठीक है? వీడియో రోక్యో అయితే లోపల చూస్తున్నాం. అన్నైతే కలిసిండు యూపీ. ఇప్పుడైతే మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాం అన్నమాట. ఇప్పుడైతే తినేందుకైతే మా మేడం అయితే కార్డు ఇచ్చింది, పోయి వెళ్ళి తినమన్నది. పైన ఉందంతా. ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని చాలా డెకరేషన్ అయితే చేసి ఉన్నారు. ఇప్పుడైతే చూస్తున్నా మెక్డొనాల్డ్స్ ఉందంట. మెక్డొనాల్డ్స్ లెంగుతున్నా. పైనకి వెళ్ళి తిను సోహెల్ అని చెప్పేసింది. కార్డ్ అయితే ఇచ్చేసింది అన్నమాట మనకు. వెళ్ళి తినేద్దాం. 30 రియాలు ఏమో ఉంటుందంట. తిన్న తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఇట్లయితే ఉందన్నమాట. ఇది గేట్ నెంబర్ 2 నుంచి వ్యూ. ఇది నేనైతే ఇక్కడ లెంగుతున్నా, దొరుకుతుంది. ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది బల్మాన్, ఇది బల్మాన్ది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇందులో ఒక 2 కొంటే ఒకటి ఫ్రీ అంట. మనం ఇక్కడ సగం కూడా కొనలేము. ఇక్కడైతే పెయింటింగ్ అయితే పెట్టి ఉన్నారు. బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన. టైం అయితే పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే ఒక చీజ్ బర్గర్, రెగ్యులర్ ఫ్రైస్, ఒక పెప్సీ రెగ్యులర్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన. ఇప్పుడైతే కూర్చొని అయితే తిందాం. చాలామంది అంటారు ఎవరికి ఇవ్వరని. మా మేడం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు లోపలికి రాగానే నాకైతే పైకి వెళ్ళి తిను, హోటల్ ఉన్నాయని చెప్పింది. కార్డ్ అయితే మన దగ్గర ఉండేది, అందరి నుంచి తినమని చెప్పింది అన్నమని. చాలామంది ఇట్లా చెప్పరని, అంటే చాలామందికి డ్రైవర్లకు ఎవరు చెప్పరు మేడం వాళ్ళు వెళ్ళి తినమని. డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు నాకు కలిసిన ఆయన కూడా ఎవరికి ఆయనకు కూడా డబ్బులు ఇవ్వలేదంట. ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు 2 గంటల నుంచి. మనం కూడా తినేసి వెళ్ళి పార్కింగ్లో అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడనే తిరిగి మేడం ఫోన్ రాగానే అయితే దగ్గరనే ఉంది పార్కింగ్, కూడా వెళ్ళిపోవచ్చు. ఆర్డర్ అయితే వెయిట్ చేద్దాం. ఆర్డర్ వచ్చిన తర్వాత తినేసి వెళ్ళిపోదాం. బర్గర్, ఫ్రైస్, దాంతోపాటు అయితే ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఎప్పుడైతే తిందాం, మనం తినేసి వెళ్ళిపోదాం. తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదో కూల్ డ్రింక్స్ తాగేసి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాం బయటికి. లోపల ఎంత చల్లగా ఉందో బయట అంత వేడిగా ఉందన్నమాట. ఇప్పుడే టైం అయితే 3 అవుతుంది. ఇంకొక 1 అవర్లో వెళ్తుంది మేడం. వెయిట్ చేద్దాం. కొద్దిగా ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో. కార్లోకి వెళ్ళి కొద్దిగా ఏసీ పెట్టుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకుందాం. దాని తర్వాత టైం ఉంటే మళ్ళీ లోపలికి వెళ్ళి తిరిగేసి వద్దాం మళ్ళీ. ఇప్పుడైతే వెళ్తున్నాం పార్కింగ్కి. అయితే మొత్తం పార్కింగ్ అన్నమాట. మన కార్ ఇక్కడ G5 అయితే ఉంది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ కొట్టుకొని ఇంట్లోకి రావచ్చు. 2 నెంబర్లో వస్తుంది తెలియదు, 3 నెంబర్కి వస్తుంది తెలియదు. నాకు తెలిసి 3 నెంబర్కి వస్తుంది, ఎందుకంటే అక్కడనే డ్రాప్ చేసిన. అటు నుంచి ఎగ్జిట్ కూడా దగ్గరనే మనకు. ఏదైతే పార్కింగ్, చాలా డ్రైవర్లు అయితే ఇట్లనే బయట నిల్చుంటారు, లోపలికి వెళ్తారు. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి లోపల వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి లోపలనే ఉంటారు ఎక్కువ. మంచిగా చల్లగా ఉంటుంది కాబట్టి ఏసీలు నడుస్తాయి 24 అవర్స్. అందుకోసమే ఇప్పుడైతే మనం కార్ దగ్గరకు వచ్చేసినాం. కార్లో కొద్దిసేపు కూర్చొని ఏసీ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకుందాం. వెయిట్ చేద్దాం.
రెండున్నర గంటలు వెయిట్ చేసిన తర్వాత అయితే మా మేడం అయితే ఇందులోకి అయితే వచ్చేసింది అన్నమాట ఫార్మసీలకు. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని సామాన్లు తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తుందో మరి ఎక్కడికి వెళ్ళేదో తెలియదు. ఎప్పుడైతే చాలా టైం అయిపోయింది, మేము వచ్చేసి 1:30కి అయితే వచ్చినాం. ఇప్పుడైతే టైం అయితే 5 అవుతుంది అన్నమాట. ఇప్పుడు వెయిట్ చేద్దాం ఇక్కడ ఎంత టైం పడుతుంది. ఇక్కడ నాకు తెలిసి తొందరగా వెళ్తుందేమో, ఎందుకంటే మొన్ననే ఆడ అవుట్లెట్లు వెళ్ళి కొన్ని ఫార్మసీకి సంబంధించిన క్రీములు అనేది తెచ్చుకున్నది. ఇక్కడ కూడా ఎమర్జెన్సీలో ఏమైనా కొన్ని కావాలేమో అది తీసుకోవడానికి అయితే వచ్చేసింది. ఎందుకంటే ఎల్లుండి ఇంకో 2 రోజుల్లో పండగ ఉంది కాబట్టి బక్రీద్, దాని గురించి అయితే షాపింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇది ఇప్పటికీ ఈ 3 రోజులలో రెండోసారి వచ్చిన రియాద్ పార్క్కి. మొన్న నైట్ వచ్చినాం, ఇప్పుడేమో డేలో వచ్చినాం. సామాన్లు షాపింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి అందుకోసం ఇంత టైం పడుతుంది, లేకుంటే ఇంకా ఎక్కువ పడుతుండే. తొందరగా తీసుకొని అయితే వెళ్ళిపోదాము అన్నట్టు అయితే వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే మనం కూడా వెయిట్ చేద్దాం, మనం కూడా ఏమైనా తీసుకోవాలి పండగకి. బట్టలు కూడా ఐరన్కి ఇవ్వాలి, వాషింగ్కి ఇవ్వాలి. చూద్దాం, అవే వేసుకుందామా లేకుంటే ఏదైనా కొత్త ప్యాంట్ షర్ట్ తీసుకుందామా ఆలోచిద్దాం. ఎందుకంటే ఇక్కడ అంతగా ఏముండదు పండగ. ఇంటి దగ్గరనే పండగ ఏమన్నా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏం లేదు. డ్యూటీ చేసి పోయి పడుకోవడం, నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ నమాజ్ చేసి ఏదైనా తినేసి పోయి పడుకుంటే మళ్ళీ సాయంత్రమే. వీళ్ళు ఏమైనా పని చెప్తే ఈసారి మేకలు ఏమైనా కోస్తారంట, అక్బర్ అన్న చెప్పిండు. మనకు చెప్తే ఆ పని చెప్తారు, కొయ్యడానికి, క్లీన్ చేయడానికి, లేకుంటే పోయి పడుకోవాల్సిందే. చూద్దాం, ఇంకేమైనా సాయంత్రం అప్డేట్ ఉంటే మళ్ళీ కలుద్దాం. క్యాలే नो बोलना दे भाई, एक भी नो बोलना ఈ साला कप नंदे नो बोल नहीं भाई, तेरी बस छक्का चौवा चार दे मुश्किल है. నాకైతే ఎంజాయ్ చేస్తున్నాం. చాలా చాలా మొత్తం జుట్టు ఖరాబ్ అవుతున్నది, ఏం వేయాలో అర్థమవుతలేదు. చాయ్ తాగుతాడు, చాయ్ పెట్టేసి కోహ్లీ అయితే ఏడుస్తున్నాడు. 1 more డాట్. మ్యాచ్ చూసేటప్పుడు అయితే మా మేడం అయితే ఫోన్ చేసింది. లాస్ట్ మూమెంట్లో 4 బాల్ అయితే చూడలేకపోయినా, 2 బాల్ డాట్ అయినప్పుడు అయితే చూసిన. ఇంకా ఏమంటారు, 4 బాల్లలో 29 రన్స్ కావాలా. అప్పుడైతే నాకు డ్యూటీ వచ్చేసింది, వెళ్ళిపోయినా. చాలా 18 ఏళ్ళ తర్వాత విరాట్ కోహ్లీ అయితే కప్ని అయితే ముద్దు పెట్టిండు అన్నమాట. ఇంతవరకు అయితే ఐపీఎల్ ట్రోఫీ లేదు కాబట్టి చాలా ఎమోషనల్ అయ్యిండు. అది చూద్దాం అనుకునే లోపు అయితే డ్యూటీ అయితే వచ్చేసింది. అప్పుడు వెళ్ళిన అయితే టైం అయితే ఇప్పుడు వచ్చేసి చూపిస్తాం మీకు. 1 అవుతుంది ఇక్కడ సౌదీలో. ఇండియాలో ఇప్పుడైతే 3:30 అవుతుంది అన్నమాట. డ్యూటీ అయితే కంటిన్యూస్గా అట్లనే వస్తూనే ఉంది. అయితే నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసిన, ఒక దగ్గర ఆగినప్పుడు మా మేడం కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడైతే చూసిన అన్నమాట కప్ అయితే తీసుకున్నది. ఇప్పుడైతే మనం కూడా ఇప్పుడు రూమ్కి అయితే వచ్చేసిన. టైం అయితే 1, ఇండియాలో 3:30 అవుతుంది. మనం కూడా అయితే పడుకుందాం. చాలా సంతోషం అనిపిస్తుంది, విరాట్ కోహ్లీ కప్ తీసుకున్నది, ఐపీఎల్ గెలిచింది ఫస్ట్ సారి. ఇప్పుడు మనం కూడా అయితే వెళ్ళిపోదాం, పోయి పడుకుందాం. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 12 గంటల తర్వాత డ్యూటీ అయితే వస్తుంది. వంట అయితే చేయనిస్తలేరు, డ్యూటీ అయితే ఎక్కువ పెట్టేస్తున్నారు. నైట్ 1-2 గంటల దాకా కష్టమవుతుంది వంటలు కూడా. మనం కూడా ఇప్పుడు కఫీల్కి అయితే చెప్దాం రేపు. నాకు వంటలు అయితే ఇబ్బంది అవుతుంది, టైం ఇస్తలేరు, ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే పని చెప్తున్నారు అన్నమాట. చాలా కష్టమవుతుంది వంటలు చేసుకోవడానికి. హోటల్లో డైలీ తిందామంటే డైలీ 30-40 రియాలు. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఇచ్చారు, మళ్ళీ నైట్కి అయితే మళ్ళీ 20 రూపాయలు పెట్టి తినాల్సి వస్తుంది. అట్లా కష్టమైపోతుంది. ఎందుకంటే అన్ని హోటల్ ఇప్పుడైతే 12 గంటలకు నేను వచ్చిన, వెళ్ళి హోటల్ అయితే ఎక్కడ లేదు. అంటే తక్కువ రేట్లో దొరికే ఫుడ్ అయితే ఎక్కడ లేదు. మొత్తం అయితే బర్గర్లు, పిజ్జాలు అవే దొరుకుతున్నాయి. ఆ షాప్లో చాలా ఉన్నాయి. అప్పుడైతే మళ్ళీ హర్ఫీకి వెళ్ళి ఒక బర్గర్ తీసుకొని అయితే తినేసిన అన్నమాట. వీడియో తీసుకోలేను, ఎందుకంటే టైం ఎక్కువైపోయింది, తొందర తినాలన్నట్టు అంతే. ఇప్పుడైతే మనం వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.